సార్ మీ పేరండి? నా పేరు బంగారు సూరిబాబు అండి. సూరిబాబు గారు. సార్ ఏంటి సార్ ప్రెజెంట్ ముఖ్యమంత్రి కావచ్చు, ఐటీ మినిస్టర్ కావచ్చు దావోస్ పర్యటనకు వెళ్లారు. ఎలా ఉండబోతుంది? దావోస్ పర్యటన వీళ్ళైతే భారీ పెట్టుబడులు తీసుకొస్తామని అయితే చెప్తున్నారు. వస్తాయని నమ్మకం ఉందా మీకు? తప్పనిసరిగా ఉందండి. భారీ పెట్టుబడులు వస్తాయని తప్పనిసరిగా నమ్మకం ఉంది. ఎందుకంటే గతంలో ప్రభుత్వం, ఈ ప్రభుత్వం చూసినట్లయితే అప్పుడు ఈ వయసులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉండేవారు. ఇప్పుడైతే సుమారుగా 73 సంవత్సరాలు 74 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక నాయకుడు మన ఆంధ్ర రాష్ట్రం కొరకు ఈ శైలనక లేకపోతే ఇట్టి క్లిష్టమైన పరిస్థితులు కూడా మరి దావోస్ ఎలా ఉన్నది గొప్ప విషయం. అక్కడ కూడా చాలా భయంకరమైన శైలులు ఉన్నాయి. శైలులు కూడా అందరూ స్పెట్టలు వేసుకొని తిరిగినా సరే ఒక నవయవన యువకుల్లాగా తిరుగుతూ మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టుబడులు తేవడం కోసం, అలాగే లోకేష్ గారి నాయకత్వంలో యువతకి నిరుద్యోగ అభివృద్ధి కల్పించడం కొరకు, ఉద్యోగాలు కల్పించడం కొరకు ఈ సమయంలో ఎలా కలవడం చాలా గొప్ప విషయం అండి. నమ్మకం ఉందా పెట్టుబడులు తీసుకొస్తారని? తప్పనిసరిగా నమ్మకం ఉందండి. ఎందుకంటే గత ప్రభుత్వాన్ని చూసినట్లయితే ఆ పాలకుల మీద నమ్మకం ఉండేది కాదు. ఇప్పుడున్న నాయకత్వం మీద అందరికీ నమ్మకం ఉంది. నమ్మకం ఉంది కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు కూడా ఇస్తారు. వాళ్ళు కూడా ఆంధ్ర రాష్ట్రం రావడానికి, పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు కూడా ముందంజ ఉంటారు. పెట్టుబడి పెట్టిన వ్యక్తికి 15 రోజుల్లో అన్ని అర్హతలతో పాటు పర్మిషన్ ఇస్తామని చెప్పి మా లోకేష్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్ గా ఎలా ఉందండి 7 నెలల పరిపాలన చూస్తుంటే చంద్రబాబు గారిది, కూటమి ప్రభుత్వ పరిపాలన? 7 నెలల పరిపాలనలో చూస్తే 5 సంవత్సరాల పరిపాలనలో కనిపించలేనటువంటి అభివృద్ధి ఈ 7 నెలల్లో కూడా స్పష్టంగా క్లియర్ గా అందరికీ కూడా కనిపిస్తుంది. అంటే ఏం బాగోలేదు, చంద్రబాబు వచ్చిన తర్వాత రాష్ట్రం సర్వనాశనం చేసేసాడు, అబద్ధపు హామీలు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చాడనేసి ఒక పక్క వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా. అయితే ఒకట్లంటే వాళ్ళగా మన తెలుగుదేశం ప్రభుత్వం కూడా అలా చెప్పుంటే బాగుండు. వాళ్ళు 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు టైం పట్టింది పెన్షన్లోని. అదే 1000 రూపాయలు పెంచడానికి ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుండి ఇవ్వడం ప్రారంభించారు. కాబట్టి ఇది మరి ఇది కనిపిస్తుంది కదా, ఎలాగ అబద్ధం నిరూపించగలరు దీన్ని? గతంలో ఎక్కడ కూడా అభివృద్ధి లేదని చెప్తున్నారు అనేవారు. సో ఇప్పుడు ఈ 5 ఏళ్ళలో బాగా అభివృద్ధి చెందుతుందా చంద్రబాబు గారి హయాంలో? తప్పనిసరిగా అభివృద్ధి కనిపిస్తూ ఉంది. ప్రతి పల్లెలో కూడా గత ప్రభుత్వం ఎమ్మెల్యేలు కూడా ఒక సీసీ రోడ్డుకి శంకుస్థాపన చేయలేని పరిస్థితి ఉంటే ఈ రోజు ఆ పల్లె పంటగ అనే కార్యక్రమం పెట్టి ప్రతి గ్రామంలోనే లక్షలు, 100 లక్షలు, అంటే కోటేశ్వర రూపాయలు, 2 కోట్లు, 3 కోట్లతో కూడా ప్రతి గ్రామానికి కూడా సీసీ రోడ్లు వేయడం జరిగింది. అభివృద్ధి అంటే ఇంక అది. అభివృద్ధి లేకపోవడం అంటే కనిపిస్తుంది కదా, ప్రతి గ్రామంలో కనిపిస్తుంది. గతంలో రోడ్లు లేవా? గతంలో ఉన్న రోడ్లు అంటే ఉన్నాయని చెప్పచ్చు. రోడ్ల కన్నా ఇంకా చెప్పవచ్చు ఏమంటే ఆ ఏజెన్సీ ప్రాంతంలో కూడా అంత భయంకరంగా లేని పరిస్థితుల్లో రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్లు ప్రతి రోడ్ను కూడా ఇప్పుడు పోర్చడం జరుగుతుంది. అది కనిపిస్తుంది అందరికీ, పబ్లిక్ కి. ఎవరు అనలేదు, పబ్లిక్ అందరూ చాలా ఆనందంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఎవరో ఈర్ష్యభావంతో చెప్తున్నారు ఏమి తప్ప ఎవరు ఏం చెప్పలేదు. అలాగా సూపర్ 6 హామీలు ఇచ్చాడు కానీ ఏమీ నెరవేర్చట్లేదని ఒక పక్క అంటున్నారు కదా. సూపర్ 6 హామీలో కనిపిస్తుంది కదా. 7 నెలల కాలంలోనే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు, ఉచిత పరికరాన్ని గ్యాస్ ఆల్రెడీ ఇస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 1000 రూపాయలు పెంచుతూ ఉన్నారు. రేపేమో అమ్మఒడి కార్యక్రమం అంటే తల్లికి వందన పథకం మీద అది కూడా ఇవ్వడం రెడీగా ఉన్నారు. కనిపించకపోతే కనిపిస్తుంది కదా, ఎందుకు కనిపించలేదండి? అంటున్నాడు ప్రజలు చాలా సమస్యలు, ఇబ్బందులు పడుతున్నారు, చాలా సమస్యలతో ఉన్నారు. వాళ్ళ తరపున నేను పోరాడడానికి సంక్రాంతి తర్వాత, అంటే పండుగ అయిపోయింది, పండుగ తర్వాత నుండి ప్రతి నియోజకవర్గంలో తిరుగుతాను, ప్రజల తరపున పోరాడతా అని చెప్తున్నాడు. అప్పుడు పోరాడినప్పుడు ఆయనకు తెలిస్తే, ఎందుకంటే ప్రజల యొక్క స్పందన ఏంటన్నది. గతంలో ఆయన ఎప్పుడు కూడా ఏ వరదలు వచ్చినా ఏది వచ్చినా సరే ఆయన ఎప్పుడు వచ్చే దాఖలు లేవు. అంత వయసులో కూడా వరద వచ్చిన తర్వాత ట్రాక్టర్ మీద పనిచేస్తూ అనేక మందికి ఉత్సాహంగా కల్పించడానికి ముందుండి పనిచేసిన మహానుభావుడు చంద్రబాబు. ఆయనతో ఈయనకి పోలిక ఎక్కడండి. థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరండి? నా పేరు సామర్ల రామారావు. సార్ ఒక దావోస్ పర్యటన జరుగుతుంది, ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, అంటే లోకేష్ గారు కూడా అక్కడ దావోస్ పర్యటనలో భాగంగా ఉన్నారు. సో ఈ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఏమైనా పెట్టుబడులు వస్తాయని నమ్మకం ఉందా మీకు? వాస్తవంగా చెప్పుకోవాలనుకుంటే గత ప్రభుత్వం కంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఇక్కడ మీకు ఉదాహరణ ఒకటి చెప్పాలా. ఎద్దు బుర్ర పెద్ద బుర్ర అన్నారు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నా ఆలోచన వేరే ఉంటుంది. అలాగే నాకంటే పెద్దోడు యొక్క ఆలోచన అలా వేరే ఉంటుంది. అలాగే గత ప్రభుత్వంలో ఉన్న నాయకుల ఆలోచన వేరే ఉంటుంది. ఇప్పుడు ఒక మంచి తలకాయ మనకి ఏర్పడింది, అది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి దావోదు వెళ్ళారంటే మనకి కావాల్సిన, మన రాష్ట్రం కావాల్సిన వనరులు రావాలనే ఆలోచనతో మంచిగా ఆలోచించి రాష్ట్ర భవిష్యత్తు గురించి, భావితరాల గురించి ఆలోచించి వెళ్ళి ఆ పెట్టుబడులు తేడానికి తండ్రి కొడుకులు ఇద్దరు వెళ్ళారని మేము ఆశిస్తున్నాం. ఇంకా విషయం చెప్పాలనుకుంటే, ఎన్నో అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ఇప్పుడు అనేక విధాలుగా రకరకాల కంపెనీలు తీసుకొచ్చి ఆ కంపెనీల ద్వారా మనకు వచ్చిన ట్యాక్స్తో, ఆ ట్యాక్స్తో మన ఇక్కడున్న
సమస్యలు, ప్రజా సమస్యలు కానీ ఇంకా రకరకాల విధానాలు ఇవి ఇచ్చిన హామీల గురించి కానీ చక్కగా ఆలోచించి ఆ కార్యక్రమాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మేము ఆశిస్తున్నాం. అంటే గత ప్రభుత్వంలో ఎట్లా వెళ్ళేవారా దావోస్ పర్యటనకి? ఇటువంటి పర్యటనలు గత ప్రభుత్వంలో ఎప్పుడు జరగలేదు, అవి జరగబోకూడదు. ఎందుకంటే అస్తవ్యవస్థలు చేసి పారేసే రాష్ట్రం అంతా అవతల వాళ్ళు గత ప్రభుత్వం. కానీ ఇలాగా ఏ కంపెనీలు వచ్చినా ఆ కంపెనీలు కంపెనీలు కూడా ఆ గవర్నమెంట్ చూసి వెనక్కి వెళ్ళిపోయారు తప్ప ఎవరు కూడా ఇక్కడ స్థాపించిన రీతిలో లేదు. ఇప్పుడైతే మరి చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఈ దోహకు వెళ్ళి వేరే వేరే దేశాలు వెళ్ళి ఆ దేశాల అధినేతలతో మాట్లాడి సీఈఓలతో మాట్లాడి కంపెనీలు తీసుకురావడానికి వాళ్ళని ఒప్పించి మెప్పించి మా రాష్ట్రంలో ఎలా ఉంటుంది, మా రాష్ట్ర పరిస్థితి ఇలాగ ఉంటాయి, మా రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు, భూములు ఉన్నాయి, మంచిగా పెట్టుబడి పెడితే మీకు ఉపయోగపడుతుంది, ఈ విధంగా మా ప్రజలకి ఉపయోగపడుతుంది, మా గవర్నమెంట్కి ఉపయోగపడుతుంది అని ఆశించి ఆ పెట్టుబడులను తీసుకురావడానికి దావోకు వెళ్ళారని మేము కోరుకుంటున్నాం. అంటే గతంలో ఇంతకుముందు 95లో కూడా చంద్రబాబు మొదటిసారి వెళ్ళి అంటే బిల్ గేట్స్ని కలవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు రాష్ట్రం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే సపరేట్ ఆంధ్ర కదా, మళ్ళీ బిల్ గేట్స్ని కూడా కలిశారు. నన్ను ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? ఈ అంశం చూసినట్లయితే గతంలో పోల్చినప్పుడు అప్పుడు కూడా ఎప్పుడైనా ఈయన కష్టపడేది ఒకటే, ఈయన ఆశించేది ఒకటే, ఈయన ఉన్నంత వరకు నా రాష్ట్రానికి ఏదో నేను పాటుపడాలా, నా రాష్ట్రాన్ని బాగు చేయాలి, నా రాష్ట్రంలో ఉన్న ప్రజలను, అనేక మంది ప్రజలు నిరుపేదలు ఉన్నారు, అనేక మంది దళితులు ఉన్నారు, అగ్రవర్ణాలు ఉన్నారు, వీళ్ళందరినీ ఈ పెట్టుబడులు తెచ్చి అక్కడి నుంచి కూడా పెట్టుబడులు తెచ్చి రాష్ట్రాన్ని బాగు చేసి సస్యశ్యామలంగా తయారు చేయాలని ఆలోచన కలిగి మా సీఎం గారు ఉన్నారండి. ఎలా ఉంది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమనిపిస్తుంది? 7 నెలల పరిపాలన చూశారు కదా. అంటే 5 సంవత్సరాల పరిపాలన గత ప్రభుత్వంలో చేసిన పరిపాలన ఆ పరిపాలన కంటే ఈ 7 నెలల్లో చేసిన పరిపాలన ఎంతో గొప్పగా ఉందని ప్రజలు ఆశిస్తున్నారు, మేము కూడా ఆశిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు అస్తవ్యస్తం చేసేసాడు చంద్రబాబు వచ్చి, అప్పుడు ఎలక్షన్ జరిగితే నేనే గెలుస్తా అంటున్నాడు ఆయన. అది చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే అది నోటి మాటలే తప్ప ప్రజలకు ఉపయోగపడే మాటలు కాదు. ఇప్పుడు ఒకటి ఆలోచించాలా, మేము అధికారంలో లేనప్పుడు గత 2-3 సంవత్సరాల వరకు వాళ్ళు ఏం చేస్తారో చూసాం. కానీ ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు, కానీ ప్రజల సమస్యల గురించి అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడే స్థితి కూడా లేదు. కానీ బయట నుండి మాట్లాడడం చాలా తప్పని మేము ఖండిస్తున్నాం. అది ఏదైనా ఇటువంటి విషయాలు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళి ఆ విషయాల గురించి మాట్లాడాలి తప్ప ఏదో ప్యాలెస్లో ఉండి బయట ఉండి మాట్లాడడం అనేది అది తప్పు, మేము ఖండిస్తున్నాం కూడా.